అలా చెప్పి తప్పించుకుంటా. సో యా, దట్ షుడ్ బి మై గ్రోత్ ఆర్క్ మోనిక. నా ప్రాజెక్ట్ ఎలా ఉండాలంటే నేను వర్క్ చేయాలి, వర్క్ మాత్రమే చేయాలి. నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, కొన్ని డెడ్ లైన్స్ ఉన్నాయి, ఇంకా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. సో నన్ను ఎందులో వేస్తారు? బెంచ్లో. బెంచా? మీరు లంచ్ అనబోయి బెంచ్ అన్నారు కదా? బెంచ్ అనాలనుకొని బెంచ్ అన్నాను, మీరు బెంచ్ అనే విన్నారు. మీకు అలొకేట్ చేసిన ప్రాజెక్ట్ డిలే అయింది, అందుకే బెంచ్. అంటే ఇప్పుడు నేను ఖాళీగా ఉండాలా? వాట్ అబౌట్ మై గ్రోత్, నా పెళ్ళి? అసలు ఇప్పుడు బెంచ్ అని రసికాంటికి తెలిస్తే? క్యాండిల్ ఆరిపోయిందిరా, నీ పెళ్లి క్యాన్సిల్. అంతా రసికంటియే చేసింది. ఇంత తొందరగా తెలిసిపోయిందా? ఎలానే అంటే అది ఏదో వాట్సాప్ గ్రూపుల్లో నువ్వే పెట్టుంటావు. బెంచ్ అంటే ఏదో మంచిదని చెప్పానురా. బెంచ్ అంటే ఖాళీగా కూర్చునే బెంచ్ మాత్రమే కాదే, కెరీర్ని పడుకోబెట్టేసే బెంచ్. పనుండదు, జస్ట్ శాలరీ మాత్రం ఇస్తారు. ఇక ఆన్ సైట్లు, ప్రమోషన్లు అన్ని మర్చిపోవచ్చు. అమ్మో, రిసెప్షన్ వస్తే ఫస్ట్ పిక్ వేసేది వెళ్ళనే. సూపర్ సూపర్ రవి, కొట్టేసావు. మొత్తానికి వచ్చింది. ఇవాళ మినిమం 4 బీర్లు 40 సీరియల్ తాకపోతే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ రా. వేసేద్దామన్నా. ఊరికేం రాలేదన్నా, 6 నెలలు దొబ్బాకి ఇచ్చాడు మేనేజర్. హలో, ఏమైందిరా? అమ్మా, అన్ని మేనేజర్ దొబ్బాడంటే పక్కా హైక్ అయి ఉంటదే. ఇంత దూరం వచ్చావంటే ఇదో పెద్ద మైల్ స్టోన్ రా బాబు. థ్యాంక్ యూ. అమ్మా, నా తల్లనేదన్న మైల్ స్టోన్ కేసు బాదుకోవాలి. ఇంకా అడిగి పక్కా ప్రమోషనే వచ్చి ఉంటది. మీ ఆవిడికి చెప్పావా? ఇంకా లేదన్నా, నెక్స్ట్ దానికి చెప్పడం, అలా అలా ఫ్లై అయిపోవడం అంతే. అమ్మో, పక్కా ఆన్ సైట్ అయి ఉంటదే. అమ్మ నువ్వు ఉండవా, నీకు మళ్ళీ చేస్తాను ఇప్పుడే. పక్కా. బ్రో హాయ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, ఏమొచ్చింది బ్రో మీకు? హైకా, ప్రమోషనా, ఆన్ సైటా? అవన్నీ మాకెందుకు వస్తాయి, వచ్చినా మాకెందుకు? మరి ఎందుకు బ్రో ఈ సెలబ్రేషన్ అంతా? ఏమొచ్చిందని? బెంచ్ వచ్చిందని. బెంచ్. బెంచా? మరి నేను ఎగిరిపోతా అన్నాడు, ఆన్ సైట్ కదా? బెంచ్ కదా, గోవాకి వెళ్తున్నాడు. బెంచ్ వచ్చిందని గోవాకి వెళ్ళటం ఏంది బ్రో? నేను డిప్రెషన్ లోకి వెళ్తుంటే. ఈడబ్బా, ఈడికి కూడా బెంచ్ వచ్చింది. నన్నేవా లంగా పక్కడి మేనేజర్ కూడా వదలడు. అందరికి ఇస్తున్నారా బెంచ్, నాకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదురా? బోడీ ఏమైందని బ్రో ఎగ్జైట్మెంట్? అసలు ఏముందా బొక్కలో బెంచ్ లో? బొక్కలో బెంచా? బెంచ్ ఇస్ నాట్ ఎ జోక్ బ్రదర్. నేను 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ వేస్తే వీడికి బెంచ్ వచ్చింది. అసలు బెంచ్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి తెలుసా? ఆ స్వైప్ ఇన్లు, ఆ స్వైప్ అవుట్లు, ఆ క్యాఫ్టీరియాలో జరిగే చిన్న చిన్న ముచ్చట్లు, వర్క్ లేకుండా శాలరీ, లీవ్స్ లేకుండా వెకేషన్లు. అబ్బో, అసలు చాలా ఫన్ ఉంటుందిలే. ఏంట్రా చాలా అంత సింపుల్ గా అంటావేంటన్నా? చూడు బ్రదర్, కాలేజ్ టైంలో మన దగ్గర చాలా టైం ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు. యా, నో మనీ. జాబ్ వచ్చిన తర్వాత డబ్బులు ఉంటాయి, కానీ వాళ్ళు ఇచ్చే వర్క్, స్ట్రెస్, ప్రెషర్ వల్ల టైం ఉండదు. టైం ఉండదుగా. కానీ టైం, మనీ 2 ఉండేది బెంచ్ లో. అన్నా ఇంకా నేను ఫిక్స్ అన్నా, ఇంక నుంచి నా టైం, నా బెంచ్ నా కోసం వాడుకోవడమే నా అంబిషన్ అన్నా. నన్ను ఇంకెవడు ఆపలాడు అంతే. ఆపద్దు. ఎవరురా మీరంతా? గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ సారా మీరేమన్నా? ఏం సాధిస్తారా? కెరీర్లు ఏమైపోతారా బెంచ్ లో ఉంటే? సాధించడానికి బెంచ్ కావాలి. చాలా ప్లాన్స్ ఉన్నాయి తెలుసా? ఈడు గోవా వెళ్ళాలి. నాకు ఒక ప్లాన్ తెలుసా? మీనాక్షి అయితే 6 నెలల నుంచి బెంచ్ లోనే ఉంది. సైలెంట్ గానే ఉందనుకో, కానీ ఏం చేస్తుంది తెలుసా? అది అవసరమా అన్న? ఇప్పుడు నేనేం చేస్తున్నాను అడిగాడా? పోనీ నీకెందుకు బెంచ్ కావాలో నన్ను చెప్పమంటావా? ఊరుకో, ఆయన ఇప్పుడు మనోడు వచ్చాడుగా, అన్ని తెలుసుకుంటాడులే. అంతే అన్నా. రారా, టైం అవుతుంది. See you. ఆ మేనేజర్ చూయింగ్ గంలా అతుక్కున్నాడు, వదలట్లేదు. నీకు వస్తుంది బ్రో, చెప్పడం మర్చిపోయా. వెల్కమ్ టు బెంచ్. ఎంజాయ్. రే ఆజాము జాబుకు గులాము, నీకో సలాము. మార్నింగ్ లేచాము, లాగిన్ అయ్యాము, మొదలు నీ దినము. కోడే లేచి కుక్కు కుచి నీలాగే రామచ్చి, కోడే రాక ఇంగ్లీష్ రాక ఎన్నో తంటాలే. క్లయింటే పట్టి మేనేజర్ కొట్టి టీఎల్ తిట్టి తిట్టి, ఈ ఓడికి కోడి బతుకు సతావే.
బ్రేకే తీసుకోరా ఆజాము డే బై డే డోంట్ అయిరా ఆజాము జరా బ్రేక్ తీసుకుందాం రా ఆజాము లైఫ్ లో ఎంజాయ్మెంట్ వేణుము. హలో ఎక్కడున్నావు? ఆఫీస్లోనే ఉన్నా అమ్మా. ఆఫీస్లో లేదే, ఇంకేదో సౌండ్ వినిపిస్తుంది ఏంటి? ఏంటమ్మా ఇంకెక్కడికి వెళ్తాను? ఆఫీస్లోనే ఉండు, అర్థమైందా? గాయత్రి గాయత్రి బావా పాప రేపటి నుంచి మనం బెంచ్ స్వైపింగ్ సైపట్లంతా బాలన్న చూసుకుంటాడు, మనం జస్ట్ చిల్ అయిపోవడం అంతే. అవునా బావా? ఇంక నుంచి మనం వేసుకున్న ప్లాన్స్ అన్ని ఫాలో అయిపోవడమే. అయితే ట్రిప్ గురించి మర్చిపోలేదన్నమాట. ప్రతిసారి లాగే ఈసారి కూడా మిస్ చేస్తాం అనుకున్నా. ఛాన్సే లేదు. వెళ్ళి బట్టలు సర్దవే. అత్త ఏం మెల్లగా. అమ్మా అరవ్వే హార్ట్లో వస్తుంటే నోట్లోకి వచ్చేదాకరు. అసలుకే నాకు గోవా ట్రిప్ ఉందంటే. రే మామ బెంచ్ వచ్చిందిరా, ఇంకా గోవా వెళ్ళడమే. 6వ క్లాస్ నుంచి కలగంటున్నాను రా. ఫైనలీ ఇప్పుడు సెట్ అయింది. మనం కష్టపడి డబ్బులు దాచిపెట్టుకున్న రాకెట్ని లాంచ్ చేయండి రా. లేదురా టైము అనుకోకురా, టైమింగ్ ఉంటే ప్రతిరోజు నీదే టైము. ఫన్నే నిల్లు అని డల్ అవ్వకు, ఫన్నురా ఫస్ట్ లైఫ్ లో మస్ట్ రెస్ట్ ఆల్ నెక్స్ట్. నీ చిన్ని చిన్ని ఆశల్ని ఓ రోజు వస్తుందని చంపేశావే, పనిలో పడి పడి రాబడి వెంట పడి వెళ్తని మర్చిపోయావే. టెన్షన్లతో వెళ్లే బండిని సైడ్ కి పార్క్ చేసేయ్, రివర్స్ గేర్ లో ఉన్న లైఫ్ ని ఫోర్త్కు తెచ్చేయరా. కట్టిన వచ్చి ఫస్ట్ కి వెళ్లే శాలరీ కోసం నీ గోల్డెన్ డేస్ ని మింగ పెట్టకురా. చెప్పరా రే, ఇక్కడ ఒక పాప నన్ను తెగ్గ ఫాలో అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. రే ఇది నా కోసం కాదురా, కప్పులు దొబ్బడానికి వచ్చింది. You don't know what I'm going through. రెండు బీర్లు పడరా. వెళ్ళరా, నాకే సరిపోదు. అందుకే ఇది అవదమ్మా, ఇది అవదు. రోజు ఈ ఆఫీసు అయినా గూగుల్ యాక్సెస్ లేకుండా ఎవడరా పనిచేసేది? ఏం ప్రాజెక్ట్స్ ఏంటో చెక్. పని చేయట్లేదేంటి? ఏంట్రా అది నొక్కేస్తున్నావు? హాయ్ సార్, ఐఎమ్ రాజ్ వర్మ, న్యూ హియర్. చూస్తే తెలుస్తుందిలే, నేను వరకు కుర్చీలో కాలేజ్ కూర్చునేవాడిని, వచ్చాడు కొత్తగా. రాజ్, yes sir, I have a few tasks for you, man. అన్ని రేపిచ్చేయి. ఓకే సార్. ఫస్ట్లీ చెక్ యాక్సెస్ టు ద టూల్స్. కుదరదు, ఫస్ట్ డే కదా, కష్టం. దెన్ టేక్ కేటీ ఆన్ ది యూస్ ప్రాజెక్ట్. తీసుకున్న అర్థం కాదుగా. లాగిన్ పేజ్కి ఆటోమేషన్ కోడ్ అన్న రాయి. అది కుదరదు ప్రకాష్, నువ్వు గూగుల్ మొత్తం పీకేసావు కదా, కుదరదు, కష్టం. రాజ్, ఇవన్నీ రేపు ఏమన్నా కదా? అవును సార్. బై ఈవినింగ్ ఇచ్చేయి. సార్ ఏ కంగ్రాట్స్ అన్నా, నాకేం తెలీదని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ వల్ల కాదు, నాకు ఇవన్నీ ఏం తెలియకపోవడం వల్ల. ఓ, కానీ ఈ ఓడి అని చెప్పేసి వెళ్ళాడు, ఇప్పుడు ఎలా అన్నా? నువ్వు కొత్త కదా, నీకు ఒక అడ్వైస్ ఇస్తా విను. సాఫ్ట్వేర్లో పని టైం చేసావనుకో ఇంకా ఎక్కువ పని ఇస్తారు. అదే కొంపలు మునిగే టైంలో చేసావనుకో, వావ్ నీకు ఆఫ్ ద టైంకి ఇచ్చావు అని అప్రిషియేట్ చేస్తారు. సో ఆరామ్సే ఎల్లుండి ఇచ్చేయి, సెట్. ఓకే, థ్యాంక్స్ అన్నా. కానీ మంచి అడ్వైస్ ఇచ్చారు. హలో గైస్, మన ప్రాజెక్ట్ నుంచి ఒకరిని రిలీవ్ చేస్తున్నారు. కొన్ని మంత్స్ బెంచ్లో ఉండాలి. ఎవరికైనా బెంచ్ కావాలంటే ప్రకాష్ని అప్రోచ్ అవ్వండి. బెంచ్ వస్తుందా అన్నా? నీకు బెంచ్ కావాలి ఓకే, కానీ ఇంకెవరైనా వస్తే? ఎవడొస్తాడు? ఎవడు రాడు.
ఒకవేళ వస్తే నన్ను దాటి మేనేజర్ దగ్గరికి ఎవడు వెళ్తాడు? ఎందుకు రారు? రానివ్వనుగా. అన్నా చిల్లర చిచ్చోడి ప్లాన్స్ చేయకన్నా. నీకు బెంచ్ కావాలా? కావాలి. గుజరాత్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంది. గుజరాత్? గుజరాత్ లో మందు దొరకదు. అయితే ఇక్కడ ఉంటే బెటర్ అంటావా? తాగి చచ్చిపోదాం. కానీ నీకు బెంచ్ ఏమన్నా కావాలా? ఐ డోంట్ వాంట్ ఇట్. నువ్వు నన్ను ఈ క్వశ్చన్ నిజంగా అడుగుతున్నావా బాలు? కావాలి. కావాలా? సార్ ముझे चाहिए ही चाहिए. కావాలి. అది మేనేజర్ వైఫ్ది ఢిల్లీ. సో ఆడికి ఢిల్లీ అంటే పడదు. మరి కక్ష కట్టి నేను చెన్నై పంపించేస్తాడు. అక్కడ ఎండలు ఎక్కువ, చూసుకో. చెన్నై ఏంటో బాలు, నువ్వేం చెప్పినా నమ్మాలనిపిస్తుంది. నీకు ఇక్కడున్న ఎక్స్పీరియన్స్ అలాంటిది. सर हैदराबाद ही ठीक रहेगा. अच्छा है, मेरे को चलेगा. हाँ. ఇంత కష్టపడుతున్నావు, నీకెందుకన్నా బెంచ్ అసలు? నీకెందుకు బే? ఎలా కళ్ళకి క్యాట్రాక్ట్ వచ్చింది, ఓ 2 months లీవ్ కావాలి, సో బెంచ్ కావాలి. ఈ రీజన్ చెప్తే లీవ్ కూడా ఇవ్వరయ్యా. పైగా కళ్ళు కనిపించట్లేదని జాబ్ నుంచి కూడా తీసిపడి దొరుకుతారు. అయినా మీరంతా మేనేజ్మెంట్ని మేనేజర్స్ని ఎలాగే ఎంత గుడ్డిగా నమ్ముతారు? చే, క్యాట్రాక్ట్స్ అంట వెరీ బ్యాడ్ అమ్మా. రే రవి, క్యాట్రాక్ట్స్ అన్నది చాలా మంచి రీజన్ రా. నాకు క్యాట్రాక్ట్ వచ్చిందని ఒక రిపోర్ట్ రెడీ చేయరా, అర్జెంట్. బెంచ్ మందే. చెప్పమ్మా. ఎక్కడున్నావు? ఈ టైంలో ఎక్కడుంటానమ్మా? ఆఫీస్లో. ఏది వీడియో కాల్ చేయి. అమ్మా సైకోలాగా బిహేవ్ చేయకు. ఇది ఆఫీస్ అండ్ యూ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ త్రూ. సరేలే, ప్రతిసారి ఇదొకటి, వాట్ ఐమ్ గోయింగ్ త్రూ అనుకుంటూ. అది సరే, ఒక అబ్బాయి ప్రొఫైల్ పంపించాను చూడు. ఆస్తి బాగున్నట్టే. అయినా ప్రాజెక్ట్లో బిజీ అంటే ఏంటివన్నీ? అదేం పర్లేదు గాని చూడు, తొందరగా పెళ్లి చేసేస్తాను నీకు. నువ్వు వైజాగ్లో చేసిన దానికి తప్పట్లేదు. మరి నచ్చించేస్తా, నచ్చినట్టుంటానని పిచ్చి పనులు చేయకు. జాగ్రత్తగా కాముగా నీ పని నువ్వు చేసుకో, సరేనా? అర్థమైందా? కామ్గానే చేస్తున్నా. పెట్టేసింది. బాలు గాట్ బెంచ్ యా? అవును, రేపటి నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. यार बालू को बेंच आ रहा ना, तो बहुत खुश है यार. Yeah, I can see he's singing yeah. థ్యాంక్ యూ గాడ్. ఆల్ సెట్టా? ఆల్ సూపర్ సిట్రా. మంచి ఆఫర్ నా బార్ చూసుకో. సాయంత్రం బీర్లు వేసి కుమ్మేసి. కాజ్ ఆఫ్ క్యాట్రాక్ట్ పసుపు ఫెళ్ళింది అయ్యా. ఏం రాసేవరా నీ అయ్యా? అరే రవిగా, నీ బతుకులో నా చెప్పు. రే రవిగా, బాలన్నా కళ్ళు ఎక్కడ పెట్టి రిపోర్ట్ తయారు చేసావరా? పసుపు పడి దునియాలో క్యాట్రాక్ట్ ఎక్కడ వస్తుందిరా? పోనీ ఉచ్చబడి సైట్ వచ్చింది, రాకపోయావా? అయ్యో అది కాదన్నా, నేనేదో గోవాకెళ్ళే తొందరలో సరిగ్గా చూసుకోలేదు. అయినా అన్నాను, ఎందుకన్నా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని? నీకు బెంచ్ ఎందుకు కావాలో నిజం చెప్పొచ్చు కదా. చెప్తారా ప్రతివాడికి? అది మీకు చెప్పడానికే 3 ఏళ్ళు పట్టింది. అదా వదలే, నువ్వు మూసుకొని గోవాకెళ్ళు. నేను ఇక్కడ ఏదో ఒకటి సాగు పెడతాను కానీ పెడే. నిజం చెప్తే అయిపోద్ది కదా. పసుపు చిక్, దీని బదులు కళ్ళు దింగిని రచన సింపుల్గా అయిపోయింది. అది ఇప్పుడు ఈ మేనేజర్ గారికి ఏం చెప్పాలో ఏంటో. సో క్యాట్రాక్ట్ రైట్? అవును ప్రకాష్. ఇది రియల్గానేనా? లేకపోతే పోయినసారి అమ్మమ్మ పోయిందని చెప్పి నా ముందే సెకండ్ షోకి భీమ్లా నాయక్ చూసావు కదా? చూసావు ప్రకాష్, ప్రాబ్లం అప్పటి నుంచే ఉంది. కళ్ళు బాగుంటే నీకు కనిపించేలా ముందు రోజులు ఎందుకు కూర్చుంటారు చెప్పు? ఆ కార్నర్లో ఎక్కడో కూర్చునేవాను కదా. సీ దట్స్ ద ఫ్యాక్ట్, మై ఐస్ ఆర్ గాన్. అరే అసలు ఈ ప్రాజెక్ట్ జాయిన్ అవ్వక ముందు ఈ కార్నర్లో ఉన్న నాకు ఆ కార్నర్లో ఉండే కత్తి లాంటి కవిత చాలా క్లియర్గా కనిపించేది తెలుసా? కానీ ఇప్పుడు ఎంత చూసినా కనిపించట్లేదు. అసలు పక్కన సరే, ఇంకో ఎంప్లాయ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఉంది. మీ ఇద్దరిలో ఎవరికో ఒకళ్ళకే బెంచ్ ఇవ్వగలను. ఇంకొకళ్ళ? అదేంటిది? మేనేజ్ చేసానే. ఇంకొకళ్ళు ఎవరో చెప్పవా? పూజ అని. నేను ఆఫీస్కి రాలేదు,
వాళ్ళ అమ్మమ్మకు బాగాలేదని లీవ్లో ఉంది. అలా మిస్ అయ్యానా? ఛే, ఎంత ప్లాన్ చేశాను. అసలు ముందు పూజకి లీవ్ ఇచ్చినట్టు కొట్టాలి ఫస్ట్. సారీ నువ్వే కదా. అది కాదు, నాకేమన్నా కొంచెం హెల్ప్ చేయవా? ఐ కెన్ డూ నథింగ్ బాలు. ఐ కెన్ డూ నథింగ్ అంటావంటి ప్రకాష్. నా తర్వాత కదా స్టార్ట్ అయ్యేవు. అప్పట్లో మనిద్దరం కలిసే కదా పునుగులు తినేవాళ్ళం. ఏదో ఇప్పుడు మేనేజర్ అయిపోయావు కానీ ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా? డైరెక్ట్గా ఏం చేయలేను, కానీ ఒక్కటి చేయొచ్చు. కాళ్ళు పట్టుకుంటావో కాలరే పట్టుకుంటావో, ఐస్ చేస్తావు ఐరనే ఉంచుతావు, పూజని కన్విన్స్ చేయి, నీకు బెంచ్ చేస్తాను. భయ్యా కొంచెం సౌండ్ తగ్గిస్తావా? నీ సాంగ్లో ఎమోషన్ కి మేడం డేషన్ నాకు అగేన్స్ట్ కెమెరా లాగా ఉంది. అంటే పూజ అది డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను బాలు. నాకు కూడా బెంచ్ చాలా ఇంపార్టెంట్. పూజ అలా అనకండి. మెడికల్గా నాకు బెంచ్ చాలా అవసరం. నా కళ్ళకి క్యాట్రాక్ట్ వచ్చింది. నేను అదే రీజన్ చెప్పాను ప్రకాష్. అంటే మీకు ఈ బెంచ్ ఎందుకు కావాలో నాకు తెలీదు. ఏదో నేను రవిలా బెంచ్లో కూర్చొని ఓమ్ని వన్లో బీర్లు వేసుకుని గోవాకి వెళ్ళి ఆ టైప్ అనుకున్నారా? కాదు కాదు, ఐ నీడ్ దిస్ బెంచ్ వెరీ బ్యాడ్లీ. నాకు బెంచ్ అండ్ టైం పాస్ అక్కర్లేదు. నేను IAS కి ప్రిపేర్ అవుతున్నాను నెక్స్ట్ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్ కదా, అంటే 1 year టైం ఉంది. నాకైతే బ్లాడర్ ఫస్ట్ అయ్యి ఇమీడియట్గా వచ్చేసేలా ఉంది. అంత అర్జెంట్ అనమాట. ప్లీజ్. అవునా? యా. సరే చెప్పు, నీ రీజన్ అంత జెన్యూన్ అయితే నేను కూడా ఆలోచిస్తాను. అది అంటే అది నేను పూజ చెప్పలేని రీజన్ పూజ. అయితే చెప్పకు, లైట్ తీసుకో. అంటే అలాగదు చెప్పేస్తా. You don't know what I'm going through. You don't know what I'm going through. You don't know what I'm going through. నేను చెప్పేది నీకు అబద్ధంలో ఉండొచ్చు, కానీ అదే నిజం. ఐ హ్యావ్ ప్యాషన్. నా ప్యాషన్ కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను తెలుసా? మా అమ్మకి నా ప్యాషన్ ఇష్టం లేదు. బట్ స్టిల్ నా పరుగుని నేను ఆపలేదు. ప్యాషన్ కోసం ఎన్ని దొంగతనాలు చేశాను తెలుసా? ఎందుకంటే ఏంట్రా తేలేదా? ఏంటి నువ్వు తేలేదా? అసలు ఆ కప్ గురించి నాకు ఐడియానే లేదు. రేయ్ సొల్లు తప్పమాక, స్క్రిప్ట్లో ఉంది కదా, అక్క రాసింది కదా, హీరో స్టార్బక్స్ కాఫీ కప్ని నలిపి పడేశాడు, ఉంది కదా. అంటే ఏంటి, నన్ను ముష్టోళ్ళలాగా రోడ్లమ్మ తిరిగి ఆ డస్ట్బిన్లో కప్పులు ఎరుకురమ్మంటావా? హుడి వేసుకొని తెస్తే సరిపోయేదిగా రాత్రి. నేను అక్కలాగా దొంగనేం కాదు. అబ్బో రే ఎక్కువ ఎక్కువ మాట్లాడేది. సరే నేను తెచ్చానులే, తీసుకో. అన్ని తెచ్చావు అక్క? ఏం 350 పెట్టి కొన్నావా? బానే కొన్నావు అక్క, చాలా కొన్నావు. అంత లేదు, ఇవన్నీ కొనాలంటే సగం శాలరీ అయిపోతుంది. బాగా ఏరావక్క. ఇవన్నీ ఎందుకో నీకు ఇంకా అర్థం కాలేదు కదా. నేను లేపేసినవన్నీ ఇలా షూటింగ్లో వాడడం కోసమే. ఐఎమ్ సో హ్యాపీ. ఇదంతా ఒకే ఒక పిలుపు కోసం. ఏమా డైరెక్టర్, 1 day లొకేషన్ కావాలని అడిగావు, 10,000 అడ్వాన్స్ ఇచ్చావు, ఇప్పటికి 3 రోజులు అయింది. ఏమైనా తీసేది ఉందా, లేకపోతే పోయినసారి షార్ట్ ఫిల్మ్ లాగా ఇది కూడా? రే హీరో వచ్చాడా? అక్క హీరో హ్యాండ్ ఇచ్చాడు, ఫుల్ పేమెంట్ ఇస్తే గానీ రానంటున్నాడు. రే నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చాక ఇస్తా అన్నా కదరా. ఆల్రెడీ కెమెరాకి లొకేషన్ కి శాలరీ మొత్తం అయిపోయింది. రమ్మన్ రా ప్లీజ్. ఆడు అదే అంటున్నాడు, షార్ట్ ఫిల్మే కదా, పేమెంట్ వచ్చాక చూద్దాం అంటున్నాడు. నాకు ముందే తెలుసు ఇది కవదు కానీ సర్దేయండి అమ్మా. ఎన్ని కష్టాలు వచ్చినా, నా ప్రాణం పోయినా, నా ప్యాషన్ నేను వదలలేదు, వదులుకోలేను. ఏదోలే, నా కథ నీకు చెప్పి ఐ థింక్ నాకు బెంచ్ వద్దులే. అది కాదు బాలు, ఇంత కష్టపడే బదులు ఈ జాబ్కి రిజైన్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వచ్చు కదా. ఏడీగానా? అలా చేస్తే మా అమ్మ చెప్పుతో కొట్టి ఇంటికి తీసుకెళ్లి నచ్చనోడితో బలవంతంగా పెళ్లి చేస్తుంది. అందుకే మీ హెల్ప్తో సినిమా ఓకే చేయించుకొని ఇంట్లో చెప్తే బెటర్ అని సార్. సరే ఓ పని చేద్దాం అమ్మా, నెక్స్ట్ మంత్ 19th
మన హీరో అనీష్కి ఓ మంచి కథ చెప్దాం. ఎస్ సార్. ఇంతకీ నీ దగ్గర ఏం స్క్రిప్ట్స్ ఉన్నాయి? చాలా కమర్షియల్గా ఉండాలి. హీరో రోల్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. విలన్ రోల్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు 2 రోల్స్ హీరోతో చేంజ్ చేయొచ్చు. ఏమంటావు? సార్ అది బాలేదా? పోనీ విలన్ రోల్ కొంచెం తగ్గించి హీరోకి ఎక్కువ సాంగ్స్ పెట్టేద్దాం. సార్ ఓ ఇది వద్దా? పోనీ హీరోయిన్ రోల్ బాగా పెంచి వదిలే, ఎలాగ ఎడిట్లో తీసేస్తాం కదా. ఇవన్నీ వదిలేసి సింపుల్గా ఓ రామ్ కామ్ని రెడీ చేసే. సరే సార్. సరేనా? అంటే ఇప్పుడు ఆ స్టోరీ రాయాలంటే నాకు టైం లేదు. అదే బెంచ్ ఉంటే టైం దొరుకుతుంది కదా. ఐ టోల్డ్ యూ అబౌట్ మై ప్యాషన్. స్టోరీ ఇందులో హీరోయిన్ పేరు పూజానే. నువ్వు కొంచెం కోఆపరేట్ చేసి అది బెంచ్ నాకు ఇచ్చావంటే ఇట్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ. బాలు, మీనాక్షి ఏదో షార్ట్ ఫిల్మ్ చేస్తుందంట, తనకిచ్చేయి. మీనాక్షి కదరా నేను తీసేది షార్ట్ ఫిల్మ్. అసలు పనిచేస్తుందా బ్యాటరీ? దట్స్ నాట్ ఎ బ్యాటరీ, అది లెన్స్ రే. పాప మీనాక్షికి కావాలి, తెలుసు కదా. నువ్వేది పడితే అది కెలక్కు. 2 daysలో మిస్ అవ్వకుండా ఏమని చెప్పు, వితౌట్ ఎనీ స్క్రాచెస్. నా బతుకు పెట్టావు కదా స్క్రాచ్. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. దిస్ 55 లెన్స్ నాకు తెలుసు. అది అంటే అది పూజ నా ఒరిజినల్ రీజన్ ఎవరికి చెప్పుకోలేను. అయితే ఫేక్ తావా? అంటే పూజ నేను ఇంకా నిజం అనుకున్నాను. లెట్ ఇట్ బి, లైట్ తీసుకో. అయినా లెన్స్ కి బ్యాటరీకి తేడా తెలియదు, డైరెక్టర్ అంట. లెట్ ద మేనేజర్ డిసైడ్ ఎవరికి బెంచ్ ఇస్తాడు. ప్లీజ్ పూజ, పూజ ప్లీజ్. తమ్ముడు వారం రోజుల ట్రిప్ రా. అక్క ఇంకేంటి బావ ఫుల్ హ్యాపీయా? అవును పచ్చళ్ళు ప్యాక్ చేయవే. పచ్చళ్ళ బావా అక్కడ అవన్నీ తింటాడంటావా? అయినా 3 నెలలైందా నీకు పెళ్ళయ్యి? బావకేం ఇష్టమో నీకు ఇంకా తెలీదు? సర్లే అడిగి చూద్దాం. బావా పచ్చళ్ళు పెట్టినా? పెట్టేయ్. ఒరే మీరు అప్డేట్లు ఇవ్వండి, ఏం చెప్పరు నాకు. వస్తున్నాను రా, దారిలో ఉన్నావు. రే వాడు తెలుసా, వాడు ల్యాప్టాప్ మౌస్ డాంగులు అన్ని తెచ్చుకున్నాడు. వర్క్ ఫ్రమ్ గోవా అంట. పొందలే గానీ ఇదిగో రే, నువ్వు చెడ్డీలు తెచ్చుకోరోయ్. మళ్ళీ నాది ఇవ్వను. అసలే లాస్ట్ టైం ఎలాస్టిక్ లూజ్ అయింది, మొలతాడుతో మేనేజ్ చేస్తున్నా. నువ్వు నీ చెడ్డీగోలా. ఇదిగో నా పెళ్ళం పచ్చళ్ళు పెట్టింది, అక్కడికి వెళ్ళడం మందేయడం నాకేయడం అంతే. నోట్లో డల్లుగా ఉండకన్నా. నీకు బెంచ్ ఎందుకు కావాలో పూజకి డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా. బాలు చెప్పేస్తే బెటర్. లవ్ ప్రపోజల్ లాంటివి ట్రై చేస్తుంటే లేట్ చేయొద్దు, చెప్పే. అదేం లేదు. మరి డల్గా ఉన్నావు, దేని గురించి ఇంతకీ? అది ఏం లేదండి, ఆ మేనేజర్ ప్రకాష్ గారు ఉన్నాడా, ఆ ప్రకాష్ పూజని పిలిచి ఏదో చట్నీ వేయించుకొని వస్తానన్నా. కంటిన్యూ. అంటే కొన్ని చెప్పలేని విషయాలు ఉంటాయి. ఏదైనా చెప్పకూడని ఆపరేషన్ ఏమైనా చేయించుకున్నావా? అదేం కాదు, కొన్ని విషయాలు చెప్పడానికి ధైర్యం కావాలి, అది అందుకని. సరే ఒక ట్రిక్ చెప్తా. మొన్న నాకు పెళ్లి చూపులైంది. తెలుసు, అదే ఓడిసీలో మాట్లాడుకుంటే విన్నాను. నీకు నచ్చలేదంట కదా? అతని పేరు గిరీష్. ఫస్ట్ టైం ఏదేదో మాట్లాడాడు, సో వద్దని చెప్పాను. కానీ నాతో మాట్లాడడానికి చాలా ప్రాక్టీస్ చేశాడంట. హీ వాజ్ నైస్. తర్వాత బాగా మాట్లాడాడు. ఓ నైస్. ఇంతకు ఏమైంది? హీస్ గుడ్, బట్ వర్కౌట్ అవుతుందో లేదో. బట్ యా, యూ షుడ్ ట్రై ద ట్రిక్. సిల్లీగా ఉండొచ్చు, కానీ నీకు హెల్ప్ అవుతుందేమో చూడు. జస్ట్ ప్రాక్టీస్. థ్యాంక్స్. నీకు హెల్ప్ అవుతుంది, జస్ట్ ప్రాక్టీస్. హాయ్ పూజ. జెన్యున్గా రీజన్ చెప్పాలంటే నాకు బెంచ్ కావాలన్న దానికి మేజర్ రీజన్. ఈ మాట చెప్పడానికి ఎందుకు భయం వేస్తుందంటే, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తన పేరు ఈషా. 9 yearsగా ఇష్టం తనంటే. చాలాసార్లు చెప్పడానికి కూడా ట్రై చేశాను. ఈషా,
అది ఏమైంది బాలు? అది నీకు చెప్పాలి. చెప్పు. చెప్తున్నా. కోడ్ రన్ అయిందా? కోడ్? కోడు కోడ్ రన్ ఏంట్రా నీ బొక్క. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ అండర్ కంట్రోల్, రైట్? కోడ్ రన్ అయిందా? అదే. ఓకే, లెట్స్ గో టు ద కాన్ఫరెన్స్ అండ్ డిస్కస్. మళ్ళీ కోడ్ రన్. నీకే కోడ్ రాదు. కోడ్ రన్ అయిందా అని నీకెందుకురా ఎన్ని? నువ్వు పెద్ద బిల్గేట్స్ మరి. చచ్చిపోరా, చచ్చిపో. చచ్చిపో అన్న. ఈషా చాలా బిజీ అన్న. నీతో స్టార్ట్ అయ్యి ఈరోజు మేనేజర్ వరకు వచ్చింది. ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి తప్ప ఇంకేం తెలీదు. టీమ్మేట్స్ తప్ప ఇంకెవరితో క్లోజ్ ఉండదన్నా. నీ రోడ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయన్నా. నాకైతే లైట్ అనిపిస్తుంది. చెప్పు తీసి బెంచ్లోకి వెళ్ళి ఆ తర్వాత ఈషా టీంలో జాయిన్ అయ్యి అలాగే టీం మెంబర్ అయిపోతే నాతో కూడా టైం స్పెండ్ చేసింది. నేను ఎలాగైనా పడేస్తా. తెలిసిందేగా, అబ్బాయిలు అంత ఈజీగా ఐ లవ్ యూ చెప్పలేము. బెంచ్ వచ్చిందంటే ఆ ఛాన్స్ ఉంటుందేమో. ఇప్పటి నుంచి బెంచే నా గోల్. సో ఐ నీడ్ దిస్ బెంచ్ ఎట్ ఎనీ కాస్ట్. పూజ, ప్లీజ్. ద ఓన్లీ థింగ్ ఐ లవ్ ఇన్ మై లైఫ్ ఇస్ ఇషా. ఇలా నాకు చెట్లకి పుట్లకి చెప్పడం కాదు బాలన్న. తనకెప్పుడు చెప్తావు? చెప్తాను. పూజకి చెప్పడానికే ప్రెప్ అంతా. మళ్ళీ టైం ఇస్తుందో ఇవ్వదో. నేను అన్నది ఈషాకి ఎప్పుడు చెప్తావని, పూజకి కాదు. పూజకి చెప్పడానికే భయం వేస్తుంది. అసలు 33 ఏళ్ళకి లవ్ స్టోరీ అంటే అది వేరే మీనాక్షి. నా వదిలే, నీ స్టోరీ ఏమైంది? నెక్స్ట్ వీక్ ఒక హీరోని కలుస్తున్నా. చెప్పానుగా రామ్ కామ్ కావాలంట. కానీ నా దగ్గర స్క్రిప్ట్ లేదు. ఇప్పుడు రాయాలి. రాస్తావులే, బెంచేగా ఫుల్ ఖాళీ. ఐడియా రాకపోతే రవి గారి స్టోరీయో, నా స్టోరీయో, లేదంటే మంచి కొరియన్ స్టోరీ మింగే. ఈడొకడు ఫోన్ ఏది ఈడు. వాడెక్కడ ఫోన్ ఎత్తాడన్నా, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆడి ఫ్రెండ్స్ గోవాలో రచ్చ రచ్చ చేస్తుంటారు. నువ్వు ప్లాన్ వేసింది అన్నవరం కదా బావా, మరి వీళ్ళు ఇలా రెడీ అయ్యి వచ్చారేంటి? అవును, అన్నవరమే గాయత్రి. నువ్వు ఇటు రారా, వచ్చి మా పక్కన కూర్చొని మనం అన్నవరంలో ఈ చెడ్డీలు వేసుకుని ఎక్కడెక్కడ తిరుగుతూ చెప్దు గందా. నీ అబ్బా అన్నవరం ఏంట్రా? ఎన్నాళ్ళ మొక్క తెలుసా గాయత్రి? రవి వల్లే గుళ్ళు గోపురాలు మా లైఫ్లో పాసిబుల్ అయ్యాయి. లేదా గోవాయిలు చెడిపోయేవాళ్ళం కదరా రవి. తమ్ముడు 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతాం. అంటే ఒక చిన్న కన్ఫ్యూజన్. తను ఎప్పుడు అన్నవరం వెళ్దాం అంటే బెంచొచ్చాక వెళ్దాం అని చెప్పానంట. అందుకే నేను ట్రిప్ అనగానే ఆమె అన్నవరం అనుకుంది. పోనీ అట్లీస్ట్ అప్పుడు నేను గోవా అని చెప్పాల్సింది కదా. బట్టలు సర్దుకున్నాక కూడా భార్య మాట కాదంటే హస్బెండ్ పరిస్థితి ఇంకోలా ఉంటుందిరా. ఈ విషయం మాకు ముందే చెప్తే మేము అటు నుంచి అంటే గోవా పోయేవాళ్ళం కదా. అందుకే చెప్పలేదు. వెళ్తే అందరం కలిసి వెళ్ళాలి. అంత ఇష్టమా? మేము రాం. మంచిదైంది మీరు వస్తున్నారు. మన ఇలాగే ఎవరో గుడికి రమ్మంటే రామన్నారట. అందుకే పక్కన రోజే రోడ్డు మీద పడ్డారంట. అదొక ఆప్షన్ ఉందా? వాళ్ళు అక్కడి కదా. నువ్వు పదరా, నువ్వు పద. అవును, ఫాస్ట్ గా. అన్నవరం అయ్యాక అటు నుంచి శ్రీశైలం, విజయవాడ, తిరుపతి ఇంకా చాలా ఉన్నాయి. పదండి పదండి. అరిసెలు తింటారా? తిందాం. ముందు అన్నవరం చూసి బాగా తిందాం. పూజ, అది నా లవ్ స్టోరీ. ఇషాతో నాకు అది ఎలా చెప్పాలంటే అది పూజ 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 ప్లీజ్ పూజ ప్రకాష్ ప్లీజ్ ప్రకాష్ కొంచెం నాకు ఒకసారి బెంచ్ పూజ 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 ప్లీజ్ పూజ బెంచ్ కోసం. సింపుల్గా ఓ రామ్ కామన్ రెడీ చేసే. రే ఇంకేన్ని ప్రదక్షిణాలు రా? అరే ఇది మెయిన్ గుడి కాదు కదరా,
ఒక 1 or 2 ఉంటాయి అంతే. కాదు బావా 108. రే దేవుడు మనకి ఫిట్నెస్ టెస్ట్ పెట్టాడు రా, నేను ఫెయిల్ అయిపోయాను. ఇంటికి వెళ్ళిపోదాం రా. తిరుపతి కదా వెళ్ళేది. జస్ట్ ఇన్ఫో గాయత్రి, అక్కడ ప్రదర్శనలు గట్రా ఏమి ఉండవు కదా? ప్రదక్షిణాలతో ఏం పని లేదు. కాలి మార్గంలో 3550 స్టెప్స్ ఉంటాయి. అవి ఎక్కెళ్తే ఫ్రీ దర్శనం కదత్తా. అరే ఇట్స్ అ గాడ్ థింగ్ రా. పుణ్యం వస్తుంది, చేసేద్దాం. అంత ఈజీ అయిపోయింది ఈయనకి రైటింగ్. పూజ హలో, నా ఓన్ నోట్స్లో నేను ఒకటి చెప్పనా? చాలా ట్రై చేస్తున్నట్టున్నారు. పూజతో అంత ఈజీ కాదు. 1 wordలో నేను ఒకటి చెప్పనా? దెంగే. అమ్మా అమ్మా అమ్మా, నాకు ఇంకోపిక లేదురా. ఇంకా ఎక్సర్సైజ్ ఏం లేవు కదమ్మా? లేవు 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 ఏం లేవు ఏం లేవు ఏం లేవు కదా. ఏం లేవు బావా, జస్ట్ రేపు ఎల్లుండి పూజ ఉంది. పూజ కదా 2 days ఉపవాసం అంతే. She said 2 days. ఏం తినుకున్నాంట్రా. ఒకసారి ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తే పెట్టరు. నేను పోతా అన్నయ్య, నేను పోతా. వాడు తినకుండా 2 days. ఏంటి ఈ గ్యాప్లోనే రాసేస్తావా? లేకపోతే సెట్కి వెళ్ళాకన్నా రాసుకోవచ్చు. అప్పుడు కానీ మీ హీరోనితో పిడక స్టెప్ వేయించాడు. రే అస్సలు ఓపిక లేదురా. రే రే డ్రైవ్ చేయరా. ఇందాక నుంచి కాలు చివరిన దొరద పెడుతుందిరా. గొక్కడానికి కూడా ఓపిక లేదురా బాబు. రే నాకు బ్రీతింగ్ కూడా కష్టంగా ఉందిరా, ఆపేద్దాం అనుకుంటున్నా. నీ అబ్బ, నువ్వు పడుకుంటావు, నీ పెళ్ళాం పడుకుంటా, లాడోలో నేను డ్రైవ్ చేయాలా? స్క్రిప్ట్ చదివారా సార్? చదివానమ్మా. రేపు హీరోతో 5 గంటలకు మీటింగు, మర్చిపోకు. షూర్. ఓకే సార్. పూజ పూజ ప్లీజ్ పూజ, ఒకసారి వినవా ప్లీజ్ పూజ. సరే చెప్పు. ఏంటి మేనేజర్ ఈషానా? ఇట్ జస్ట్ హ్యాపెండ్. వేరే అమ్మాయి అయితే ఈ పార్టీకి నీకు పెళ్లి కూడా అయిపోయి ఉండేది బాలు. ప్లీజ్ పూజ, కొంచెం అర్థం చేసుకొని బెంచు. ఏమో బాలు, నాకు కన్విన్సింగ్ గా లేదు. చూద్దాం, ప్రకాష్ డిసైడ్ చేస్తాడు కదా. వెయిట్ చేయి. లవ్కి హెల్ప్ చేయాలంట. స్క్రిప్ట్ అయిపోయింది. హీరోతో 20 minutes లో మీటింగ్. సూపర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఐ హోప్ ఇట్స్ కమ్ అవుట్ వెల్. కొంచెం నర్వస్ ఉంది. ఇదిగో స్వైప్ అవుట్ చేసి వెళ్ళిపోతా. ఆల్ ది బెస్ట్, విల్ గో వెల్. నేను ఫిక్స్ అన్నా. లాస్ట్ వీక్ నా పిల్ల మాట విన్నా కానీ ఇంకా వినేదే లేదు. గడివి ఆ మేనేజర్ ఏమంటాడో తెలీదు, పూజ డ్రాప్ అయిందో లేదో తెలీదు, నాకు బెంచ్ వస్తుందో రాదో అని టెన్షన్లోనే ఉంటే వీడేమో పెళ్ళం లేదు లేదు, నేను ఎంజాయ్ చేస్తా. హే మీనాక్షి, where are you going? ఈషా, అది క్యాఫెటేరియాకి మీటింగ్ ఉందని మెయిల్ చూడలేదా? యూర్ ఆల్రెడీ లేట్. కమ్ ఫాస్ట్. ఈషా, అది ఐ హ్యావ్ టు గో సమ్వేర్. మీటింగ్ అయ్యాక చూసుకో, పనులుంటే. అండ్ ద బ్రాంచ్ హెడ్ ఇస్ జాయినింగ్ us టుడే. రాకపోతే సివియర్ యాక్షన్ ఉంటుంది. సో కమ్. ఈషా, ఐ హ్యావ్ టు గో. యూ హ్యావ్ టు. ఇట్స్ మ్యాండేటరీ మీనాక్షి, కమ్. Guys, we all know that the company is turning 25 this year. It's Silver Jubilee, and we need to celebrate in a big way. Isha, you can take the help of people who are on bench and take the lead. And I want meticulous planning. ఎక్కడమ్మా హీరో వెయిటింగ్? ఏంటి డిలే? 40 నిమిషాలు అవుతుంది. ఎక్కడున్నావు? And guys, I want you to be focused and not... టైం వేస్ట్ మీ వల్ల. హీరో వెళ్ళిపోతా అంటున్నాడు. సార్, I have an important meeting, sir. I need to leave. Sorry. Huh? What? Ain't Isha? How can she just walk away? You know it's important, right? I understand. I'll talk to her. ఇప్పటి నుంచి బెంచ్ ఎలా వాడతానో చూడండి రా. నెక్స్ట్ వీక్ అంతా మందే. నెట్ఫ్లిక్స్ చూడడం, స్విగ్గీ ఆర్డర్ చేసుకోవడం, ఇంట్లో కూర్చొని గోవా ప్లాన్ వేసుకోవడం. ఈ వీక్ అంటే నా వైఫ్ కోసం కానీ సర్లే మళ్ళీ చేస్తా. బాయ్. రాజేషా బావా? ట్రిప్ బాగా ఎంజాయ్ చేశాడంట. అవును, చాలా ఎంజాయ్ చేసాం. దర్శనం కూడా బాగా జరిగింది కదా? అవును, దెబ్బకి దేవుడు కనిపించాడు. అదే బాగా కనిపించాడంటున్నా. అందుకే నెక్స్ట్ వీక్ మొత్తం సౌత్ కి పెద్ద ట్రిప్ ప్లాన్ చేశా. నెక్స్ట్ వీక్ మెట్లు ఎక్కడం దిగడం ఉపవాసాలు ఒకటే ఫన్ అనుకో. ఆ తర్వాత మా కజిన్ ది ఓనిల్ ఫంక్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నా బర్త్డే. బావా నాతోనే స్పెండ్ చేయాలి.
ఆ తర్వాత మా అక్క కొడుకు బుచ్చిబాబు ఉన్నాడు కదా, వాడిది పారసాల, అన్నప్రసన్న, పుట్టెంట్రుకలు అన్ని లైన్ గా ఉన్నాయి బావా. అన్నిటికీ వెళ్దాం బావా. నీ దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి గాయత్రి. చెప్పా కదా బావా, నీకు బెంచ్ బోర్ కొట్టదని. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి బావా. దాని తర్వాత వీక్ ప్లాన్ ఏంటో తెలుసా? గెస్ట్ చేయి చూద్దాం. నా తత్తినం. సార్ 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 సారీ సార్. తమరి కోసం వెయిట్ చేసి హీరో వెళ్ళిపోయాడు. నా పరువు తీసేసావు కదమ్మా. అర్జెంట్ మీటింగ్ సార్. సార్ నీకు ఆఫీస్ కావాలంటే ఆఫీస్ చూసుకో, సినిమా కావాలంటే సినిమా చూసుకో. సార్ ఆఫీస్ లో ఇక్కడ నీకన్నా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, గుర్తు పెట్టుకో. డెడికేషన్ ఫోకస్ లేకుండా ఇక్కడ ఎవరు డైరెక్టర్ అవ్వలేరు. వెళ్ళమ్మా, ఇంకేం మాట్లాడగా. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ అంటే చులకన. ఏ డ్రైవర్, నువ్వు పనివే. ఏదో ఒకటి చెప్పు ప్రకాష్. నా బెంచ్ పూజ డ్రాప్ అయింది. ఓ అవునా ప్రకాష్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. కానీ టీం నుంచి ఒకరిని తీసేయాలని ప్లాన్ మేము డ్రాప్ అయ్యాం. సో నువ్వు డ్రాప్ అవ్వాలి. అంటే మీ ప్రాజెక్ట్ లీడు ఆన్ సైడ్ వెళ్తున్నాడు. సో యూ విల్ బి ద లీడ్ నౌ. ప్రకాష్, ఎస్ యు ఆర్ ద టీమ్ లీడ్ బాలు. కంగ్రాట్స్. నేను టీమ్ లీడ్ ఏంటి ప్రకాష్? అసలు నాకేం వచ్చినాయి? ఊరిక బెంచ్ కోసం ఏంటంటే చెప్తుంటావు. ఇక 9 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని అందులో సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఇది. వేరే వాళ్ళంటే కష్టం. సో నీకు ఆప్షన్ లేదు, లైట్ తీసుకో. నేను లైట్గా తీసుకోవడం కాదు ప్రకాష్, నువ్వే కొంచెం సీరియస్గా తీసుకో. నాకు నిజంగా ఏం రాదు ప్రకాష్. నేను సక్సెస్ఫుల్గా రన్ చేసేది ఒకటి హలో వాళ్ళు మాత్రమే. పైగా ఇక్కడ గూగుల్ కూడా లేదు కదా. నాకేం రాదు ప్రకాష్, ప్లీజ్. ఊరుకో, ఇంకేం చెప్పుకో. యు టేక్ ది చార్జ్. అందరికి చెప్దాం. హే కమ్ ఆన్ గైస్, కంగ్రాట్యులేట్ యు న్యూ టీమ్ లీడ్. ఎంజాయ్ బాలు. చెప్పు కంగ్రాట్స్. దిస్ ఇస్ నాట్ రైట్ మీనాక్షి. నీకు జాబ్ కన్నా ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే అవే చేసుకో. జాబ్ రిజైన్ చేసే. వై యూ ట్రబ్లింగ్ ఎవ్రీవన్? జాబ్ రిజైన్ చేస్తావా, సిన్సియర్గా ఉంటావా? ఇఫ్ యూ కాన్ జస్ట్ సబ్మిట్ యువర్ ఐడి కార్డ్ అండ్ లీవ్. స్టార్టింగ్లో పెద్ద పీకేస్తాం పొడి చేస్తామని కబుర్లు చెప్పారు ముగ్గురు. ఇప్పుడు నిన్న ఈషా రిజిగ్నేషన్ కూడా అడుగుతుందంట. ఏం డిసైడ్ అయ్యావు? సినిమాలు తీస్తావా, జాబ్ కంటిన్యూ చేస్తావా? ఒక వికెట్ అవుట్. వాడేమో గోవా వెళ్తా అన్నాడు. రెండో వికెట్ కూడా అవుట్. ఇంకోడైతే ఏకంగా లవ్. ఏమవుతుందో మీ లైఫ్? రే ఆజాము జాబుకు గులాము నీకో సలాము. మార్నింగ్ లేచాము, లాగిన్ అయ్యాము, మొదలు నీ దినము. కోడే లేచి కుక్కుచి నీలాగే రామచ్చి. కోడే రాక ఇంగ్లీష్ రాక ఎన్నో తంటాలే. క్లయింటే పట్టి మేనేజర్ కొట్టి టీఎల్ తిట్టి ఈ ఓడికి కోడి బతుకు సత్తావే. బ్రేకే తీసుకురా ఆజాము, డే బై డే డోంట్ అయినా ఆజాము. జరా బ్రేక్ తీసుకుందాం రా ఆజాము. లైఫ్ లో ఎంజాయ్మెంట్ వేణుము. లేదురా టైము అనుకోకురా, టైమింగ్ ఉంటే ప్రతిరోజు నీదే టైము. ఫన్నే నిల్లు అని డల్ అవ్వకు. ఫన్నురా ఫస్ట్, లైఫ్ లో మస్ట్, రెస్ట్ ఆల్ నెక్స్ట్. నీ చిన్ని చిన్ని ఆశల్ని ఓ రోజు వస్తుందని చంపేశావే. పనిలో పడి రాబడి వెంట పడి వెళ్తని మర్చిపోయావే. టెన్షన్లతో వెళ్లే బండిని సైడ్ కి పార్క్ చేసేయ్. రివర్స్ గేర్ లో ఉన్న లైఫ్ ని ఫోర్త్ కు తెచ్చేయరా. కట్టిన వచ్చి ఫస్ట్ కి వెళ్లే శాలరీ కోసం నీ గోల్డెన్ డేస్ ని మింగ పెట్టకురా. ఈఓటీలు వద్దురా మామ, సిసిలు గట్రా చూడదో మామ. స్వైప్ ని స్వైప్ అటు వద్దురా మామ. లాగిన్ లాగొట్లు ఎందుకు మామ.